హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వింటేజ్ వాయిస్. ఇవంతా సంక్రాంతి టైం హాలిడేస్ ఎలా గడిచాయి ఏంటి చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఎక్కువ వీడియో ఏం తీయలేదు అనమాట. లాస్ట్ శారీస్ వీడియో షేర్ చేశాను కదా, ఆర్కే కలెక్షన్స్. అలా వెళ్ళేప్పుడు ఈ జేఎన్టీయూ స్ట్రీట్ మార్కెట్లో ఇలా పెట్టేసి ఉన్నారు చెక్క బొమ్మలు. బొమ్మల కొలువుకు పెడుతూ ఉంటారు కదా, ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు ఇవన్నీ. సో అంత ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి. అలా చూసేసి వచ్చేసాం అనమాట. ఇంకా మేము సంక్రాంతి టైంలో ఆర్ఓ పాడైతే అందులో ఎలాగో ఓపెన్ చేసాం కదా అని చెప్పి సిల్వర్ కాయిన్ అయితే వేసాము. ఎప్పటి నుంచో తెచ్చి అలా ఉండిపోయింది. అలా వెళ్ళినప్పుడు ఈ కొబ్బరి పువ్వు ఎంతమందికి ఇష్టం, నేనైతే కనపడిన ప్రతిసారి తీసుకుంటూ ఉన్నాను. ఎంతో బాగుంటుంది కదా. ఫస్ట్ టైం నేను లులు మాల్కి అయితే వెళ్ళాను. ఆహా, అస్సలు అనుకోలేదు. అంటే ఎవరైనా వచ్చినప్పుడే వెళ్దాము అని ఫైనల్గా మా అమ్మ వచ్చినప్పుడైతే వెళ్ళాము. వెళ్ళి ఏవో ఒక గడ్డి కొనుక్కుంటాం కదా, అలా ఏవేవో తీసుకొచ్చాము. అందులో మ్యాక్రోనీస్, ఫిష్, ఇంకా ఏవో డ్రై ఫిష్ అలాంటివి ఏవో తెచ్చాం. అంతా ఫుడ్డే అనమాట. కానీ ఫుల్ క్రౌడ్ ఉన్నారు. యాక్చువల్గా వీకెండ్ అనుకుంటా కదా, వీకెండ్ ప్లస్ హాలిడేస్ కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. నాకు వీడియో తీయడానికి ఏ ఫ్రేమ్లో కూడా ఫుల్ కవర్ అయిపోయింది అనమాట. సరే నెక్స్ట్ టైం ఫ్రీగా వెళ్ళినప్పుడు చూద్దాము అనుకున్నాను. ఫైనల్గా కట్ చేస్తే భోగి. ఇలా పెట్టినవన్నీ మేమేం చేయలేదు, అమ్మ తెచ్చింది అలా ప్లేటింగ్ చేసేసాం. పండగ అంటే పిండి వంటలే కదా, ఎవరు చేస్తే ఏముంది చెప్పండి. ఇంకా ఈ సంక్రాంతికి మేమైతే హనుమాన్ మూవీకి వెళ్ళాము. చాలా చాలా బాగుంది. మీరేం మూవీ చూసారు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పండుగ అయిపోయిన తర్వాత మేము పిండి వంటలు చేస్తూ ఉన్నాం. పబ్బిళ్ళలు, అలాగే రోజ్ కుక్స్. ఇక్కడ చూసారా, నేను అసలు చాలా రోజుల తర్వాత రైట్ హ్యాండ్కి నెయిల్ కలర్ అనేది కష్టం కదా, సో చాలా రోజుల తర్వాత నేను నెయిల్ పాలిష్ అయితే పెట్టుకున్నాను. మనకి ఇంకా పని లేదు కదా అమ్మున్నప్పుడు, అందుకనేసి. పబ్బిళ్ళలు అలాగే రోజ్ కుక్స్ అయితే ఎంత బాగా చేయదలుసా అసలు. ఇలాంటి పూరీ ప్రెస్ ఉందంటే ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పూరీ ప్రెస్లో పూరీలు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అది నెక్స్ట్ టైం షేర్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా మనం చేసుకున్న పబ్బిళ్ళని నూనెలో వేసాము అంటే అంతే, రెడీ అయిపోతాయి చాలా సింపుల్గా. అటు చేసేటప్పుడు చాలా భయపడుతూ చేసాము, ఉపకారాలు సరిపోతాయో సరిపోవో ఏంటో అని. రెండు అయితే సూపర్గా వచ్చాయి. అలా చేస్తూ ఉన్నప్పుడే షేర్ చేసేసాం అనమాట ఫ్రెండ్స్కి. ఎందుకంటే మన దగ్గర పెట్టుకోవడానికి పెద్ద పెద్ద డబ్బాలు అయితే లేవు కదా, చేసిన పర్పసే షేరింగ్ కోసమని. ఫైనల్గా మేము ఒక 4-5 ఉంచుకొని అన్నీ షేర్ చేసేసాం. ఫైనల్గా రోజ్ కుక్స్ అయితే ఎంత బాగా వచ్చాయి తెలుసా అసలు. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. షేప్, టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చాయి. నేనేం చెప్పాలనుకున్నా, మనం ఇంట్లో చేసుకుంటే ఏంటి అంటే మనం ఆయిల్ ఎలా యూస్ చేస్తున్నాము, ఫ్రెష్ ఆయిల్ యూస్ చేస్తాము. అవి తర్వాత మనం డైలీ కుకింగ్లో వాడేస్తే అయిపోతుంది. అదే బయట వాళ్ళు ఏ ఆయిల్ ఎన్ని రోజులు వాడతారు అనేది గ్యారంటీ లేదు. అలా అనమాట. రోజ్ కుక్స్ చూసారా, ఇది నాన్ స్టిక్ రోజ్ కుక్ మౌల్డ్ అనమాట. మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇది తీసుకోండి. చాలా చాలా ఈజీగా ఉంది. నా దగ్గర ట్రెడిషనల్ వన్ కూడా ఉంది, కానీ ఇది చాలా ప్రాక్టికల్గా ఇది చాలా బాగుంది అనమాట. సో ఫైనల్గా చూస్తున్నారు కదా, కొంచెం మనం షుగర్, జాగరీలు యాడ్ చేస్తాం కదా, వెంటనే బర్న్ అయిపోతాయి. తెల్లగా ఉన్నప్పుడే బయటికి తీసేయాలి. ఎంత బాగా గాలిపటం ఎగిరేస్తుందని అనుకుంటారా? ఇప్పుడు ఒరిజినల్ రియాలిటీ చూడండి. దారం పట్టుకోండి. అంత మోసం, అంత దగా. ఇక్కడేమో వీళ్ళేమో ట్రై చేస్తారు ఫుల్గా ఎగిరేయాలని పాపము. అది కావడం లేదు, మా వల్ల కావడం లేదు అది. చూసారా, దారం తిప్పుతుంది.
సంక్రాంతి ప్యాకింగ్ స్పెషల్ ఎందుకు అంటే ఇది దసరాకి తర్వాత ఎప్పుడో షాపింగ్ చేశాను. అప్పటి నుంచి చైతు దగ్గరే ఉండిపోయాయి. అప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఆర్డర్ చేశాను అనమాట. కొన్ని ఏంటో కొన్ని అడ్రస్లు ఉండదబ్బా డెలివరీ. అప్పుడు మనకి ఎవరికి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఉంటుందని చూస్తాం కదా, అలా ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ ఇవి. సో చూస్తున్నారు కదా, ఈ బౌల్స్ అయితే ఎంత బాగున్నాయో. మీరు ఎవరైనా తీసుకోవాలంటే డౌట్ లేకుండా తీసుకోవచ్చు. సూపర్బ్గా ఉన్నాయన్నమాట. ఇవి తెలుసా, నా దగ్గర మొత్తం 3 ఉన్నాయి. ఒకటి చైతు దగ్గరికి, ఒకటి నా దగ్గరికి, ఒకటి అత్తాజీ వాళ్ళ ఇంటికి అలా ఆర్డర్ చేశాను అనమాట. నెక్స్ట్ వీటితో నాకు సంబంధం లేదు, సూర్య ఏదో ఆఫర్లో ఉందని ఇవేవో ఆర్డర్ చేశారు. క్లెన్జింగ్, అలాగే సమ్ లిక్విడ్, ఆ తర్వాత క్రీమ్ ఏవో ఉన్నాయి. స్టిల్ ఇంకా ఓపెన్ చేయలే అనమాట. ఆ తర్వాత ఈ ఎల్లో టాప్ నేనైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఆర్డర్ చేసుకున్నా. ఎందుకు అంటే ఇది కొంచెం అంబ్రిల్లా టైప్లో వస్తుంది, బాగుంటుంది జీన్స్ మీదకి అనేసి. సో ఓవరాల్గా 3 ప్రోడక్ట్స్ అయితే నాకు డబుల్ థమ్స్అప్ అనే చెప్పాలి. చాలా చాలా బాగున్నాయి. ఇందులో మీకు ఏది బాగా నచ్చింది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు కదా, మా అమ్మ అయితే మాకు స్పెషల్ మెనూ చేసింది. ఇక్కడ దొండకాయ ఫ్రై, పప్పు, దాన్ని ఏమంటారు రైతా, ఇంకా మేము ఉసిరికాయ పచ్చడి కూడా చేసాం. తొక్కు పచ్చడి సంథింగ్ ఏదో, మా అమ్మ స్పెషల్ పచ్చడి, రైస్, రసము, కొంచెం చికెన్ కర్రీ. అంటే సాటర్డే కదా, వెజ్ నాన్ వెజ్ ఎన్ని కష్టాలు ఉంటాయి. అదే సండే అనుకోండి, అందరూ ఒకటే రైస్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ నేను కొంచెం కలర్ రైస్ కూడా చేశాను. అది కొంచెం డార్క్ అయిపోయింది, ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేసేసాను. కానీ ఓవరాల్గా తినేటప్పటికి బాగుంది. అలా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎన్ని చేసినా కూడా మనం ఆచికి వెళ్ళాల్సిందే కదా, అలా వెళ్ళి చాలా గడ్డి తినేసాం అనమాట. అంతా మలై అనుకుంటూ. కస్టర్డ్ యాపిల్ మలై, ఆ తర్వాత దాన్ని ఏమంటారు మల్బరీ మలై, ఆ తర్వాత పావు బజీ. ఆ పావు బజీ తర్వాత నేను ఇంట్లో కూడా చేశాను. నాకు ఇంట్లో చేసేదే చాలా చాలా ఇష్టం. మీకు ఎంతమందికి మల్బరీ మలై ఇష్టం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఈ సంక్రాంతికి మా అమ్మ హెయిర్ డొనేట్ అయితే చేసింది క్యాన్సర్ ఫైటర్స్ కోసం. మా అమ్మ సెకండ్ టైం ఇస్తుంది తెలుసా హెయిర్. 3 years ముందు ఒకసారి ఇచ్చింది, ఇప్పుడు ఒకసారి అనమాట. మనం మంచిగా కాల్ చేస్తే వాళ్ళే ఇంటికి వచ్చి తీసుకెళ్తారు. అలాగే కొరియర్ ఛార్జెస్ కోసం మనం 300 అమౌంట్ ఇవ్వాలి అంతే. ఆ తర్వాత వాళ్ళే వచ్చి మంచిగా చేసి తీసుకెళ్తారు అనమాట. ఇంకేం చెప్పాలనుకున్నా, మినిమం 30 centimeters అంటే 31-32 centimeters ఉంటే పర్ఫెక్ట్ ఉంటుంది. మనం ఇచ్చేదే కింద హెయిర్ కాబట్టి మోస్ట్లీ వేస్టేజ్ ఉంటుంది కదా, అదనమాట మ్యాటర్. ఇక మొత్తం సంక్రాంతి చిన్న పిక్స్ ఉంటాయి కదా, అలా యాడ్ చేసేసాను అనమాట. అన్నట్టు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎక్కడికి వెళ్ళారు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.